గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి, జేఏసీ చైర్మన్ కోదండరాం గారికి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని అంటే తెలంగాణ జేఏసీలో భాగస్వామ్యం ఉన్నటువంటి బీజేపీ, న్యూ డెమోక్రసీ, అలాగే అనేక ప్రజా సంఘాల సహచరులకి, ఉద్యమ సహచరులకి, మేడం విజయశాంతి గారికి, గౌరవ శాసనసభ్యులకి, అలాగే వేలాదిగా తరలి వచ్చిన తెలంగాణ వాదులకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. నిన్న మన 36 గంటల సమర దీక్ష జరపాలని కోదండరాం గారు జేఏసీ పిలిపించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొనాలి. ఈ దీక్షలో పాల్గొని తెలంగాణ ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలనేటువంటి మనం అందరం కూడా నిన్న ఉదయం నుండి కూడా వేలాదిగా హైదరాబాద్ నగరానికి తరలి రావడం జరిగింది. కానీ పోలీసులు నిన్న ప్రభుత్వం 3 గంటల వరకు కూడా ఎక్కడ కూడా మనకెవ్వరికి కూడా అనుమతి ఇవ్వకుండా వేలాది మంది ఉద్యోగుల్ని, వేలాది మంది తెలంగాణ వాదుల్ని, వేలాది మంది అనేక రాజకీయ పార్టీల కార్యకర్తల్ని అరెస్టు చేసి ఈ దీక్షను విఫలం చేయాలనేటువంటి కుట్రలు వన్నిందనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నిన్న మనం జేఏసీ ఆఫీసులో బైఠాయిస్తే గౌరవ శాసనసభ్యుల్ని కేటీఆర్ గాని, మిగతా మిత్రులు గాని ఎవరు వచ్చినా కూడా ఎమ్మెల్యే క్వార్టర్లోకి ఎమ్మెల్యేలను రానియకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతిని అవలంబిస్తున్నటువంటి ఈ సమైక్యాంధ్ర పాలనకి విధ్వంసం జరిగేదాకా మనం అందరం కూడా కలిసి మెలిసి పోరాడాలని ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మీ అందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే నిన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మేము హోంమంత్రి గారికి చెప్పాం, ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఇందిరా పార్క్ దగ్గర మాత్రమే దీక్ష జరుగుతుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే వేలాదిగా దీక్షలు జరుగుతాయి. తెలంగాణ పల్లెల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లో దీక్షలు జరిగాయి. చివరికి ఎన్జిఓ కార్యాలయాల్లో కూడా నిన్న దీక్షలు జరిగాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల మీద మనం ఎంతో ఆగ్రహంతో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా నిన్న స్పష్టం చేశాం. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఒక కార్యాచరణతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఉద్యోగులు మళ్ళీ సకల జిల్లా సమ్మెకు పోతారా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మొన్ననే ప్రకటించాం, ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రోడ్డుకెచ్చి ప్రజల ముందు నిలబెట్టేదే ఇవాళ ప్రథమ కార్యాచరణ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఉద్యోగ సంఘాల అందరం కూడా మేము జేఏసీకి మరి రాజకీయ పార్టీలు ఏవైతే న్యూ డెమోక్రసీ, బీజేపీ, టీఆర్ఎస్ మరి భాగస్వామ్యంతో మేమందరం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు జేఏసీ పిలిపిస్తే అప్పుడు ఉద్యోగులు సమ్మెలకు పోవడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈ రోజు మనం నిన్నటి చూస్తా ఉన్నాం, రాత్రి పొన్నం ప్రభాకర్ మీద, కేకే గారి మీద వచ్చినటువంటి ఆగ్రహం, ఈ ఆగ్రహం వ్యక్తుల మీద కావాలన్నటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాలుగా తెలంగాణ చేసినటువంటి మోసాలకి మరి నిన్న గులాం నబీ ఆజాద్ సింగే చేసినటువంటి ప్రకటన వల్ల ఇవాళ తెలంగాణ ప్రతి గుండె కూడా రగిలిపోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పాం. అయినా కూడా మరి సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి నేతలు మాకు అధిష్టానం అక్కర్లేదు, బొత్స అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, సమైక్యాంధ్రంగా ఉండే తప్ప మేము ఈ పదవుల్లో ఉండమని బాటంగా ప్రకటిస్తా ఉంటే మన మంత్రులు మాత్రం ఇంకా అమ్మదయాది ఇంకా ఇళ్లలోనే ఉండడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి మరి నిరసన అనేటువంటి విషయం కూడా తెలుసుకోకుండా ఈ రోజు ప్రజల ఆత్మగౌరవం మీద ఆటలు ఆడుకుంటున్నటువంటి నాయకులందరినీ కూడా మనం తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి ఈడ్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిన్న మనకు పర్మిషన్ రాకుంటే మరి నిన్న మనకు పర్మిషన్ ఇప్పించింది ఎవరు? నిన్న మనతో ఉన్నటువంటి మరి టిఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఈటల రాజేందర్ గాని, హరీష్ గాని, కిషన్ రెడ్డి గాని, ఎన్ఎల్ లక్ష్మీనారాయణ గాని నిన్న వేలాది మంది ఇక్కడ పడుకుంటే మనతో పాటు ఉన్నటువంటి నాయకులు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు, తెలంగాణ
దాన్ని శిరసా వహించేటువంటి ఎమ్మెల్యేలే తెలంగాణకు కావాలని కోరుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందుకే మనమందరం కూడా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోదాం. ఉద్యోగులుగా 69 నుండి నేటి వరకు సకల సమ్మె అయినా సహాయ నిరాకరణ అన్ని ఉద్యోగాలు 4వ తరగతి ఉద్యోగి నుండి గెస్ట్ అధికారి వరకు మనం అందరం ఐక్యంగా ఉన్నాం. రేపటి భవిష్యత్తు పోరాటంలో కూడా మరి జేఏసీ నిర్ణయించినటువంటి మరుక్షణం నుంచే తెలంగాణ ఉద్యోగులు సమ్మె జెండా ఎగిరేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.